మెజారిటీని తగ్గించగలుగుతారేమో కానీ గెలుపునేటువంటిది వైసీపీకి అక్కడ కొద్దిగా కష్టసాధ్యంగా ఉంటుంది. ఏదైనా మేనిఫెస్టో ఎఫెక్ట్ పడితే చెప్పలేం. రైట్. మరొకటి కుప్పం. చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడతాము, అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వమని శపథం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇక కుప్పం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసుకున్నటువంటి నియోజకవర్గం. ఆయన ఏం చేసినా ఏం చేయకపోయినా, హామీలు ఇచ్చినవి నిలబెట్టుకోలేకపోయినా గత కొంతకాలంగా ఆయన గెలుస్తూనే వచ్చారు. అది ఆయనకి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. అందులో ఎలక్షన్ కోడ్ కానీ, ఎలక్షన్ నామినేషన్ రోజులు కానివ్వండి, ఎలక్షన్ పోలింగ్ రోజు కానివ్వండి, ఎలక్షన్ కౌంటింగ్ 4 నంబర్ ఆయనకి వ్యతిరేకం పూర్తి స్థాయిలో. 4 అనుకూలం కాదు. 25,630 ఓట్లతో చంద్రబాబు నాయుడు అక్కడ ఓడిపోతున్నారు. 25,630 ఓట్లు అంటే గత 2019లో పోలింగ్ని కౌంటింగ్ని తీసుకునే విధంగా గుడిపల్లె మండలం ఒకటి ఉంది. అది పూర్తి స్థాయిలో 25,036, 40,000 ఓట్లు గల్లంతైపోయింది. ఎందుకంటే అటు కర్ణాటక నుంచి ఇటు తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఈసారి లేదు. ఆ మండలమే ఆయనకి ఎప్పుడు కంచుకోట. అది కాకుండా స్థానిక ఉన్నటువంటి భరత్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకోవడం, కృష్ణా జలాలు తొలిసారి ఆ గుడిపల్లె మండలంలోకి రావడం, తాగునీటి ఎద్దడి లేకుండా చేయడం, కొంత అభివృద్ధి పనులు, అందులో పొంగనూరులో ఓడించాలని ఆయన్ని, కుప్పంలో ఓడించాలని ఈయన్ని. ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ బాబు గెలిస్తే ఇక గ్రహ ఫలితాలు కూడా మనం తప్పని చెప్పుకోవాలి. ఇంకా అంటే ఇక ధర్మం ఉన్నటువంటిది కలియుగంలో లేదనుకోవాలి, ఇక ఆ ప్రాంతంలో లేదనుకోవాలి. ఎందుకంటే మీరు ఫిగర్ తో పాటు చెప్తున్నారు 100% అండి. 26,000 మీరు ఏ సర్వే సంస్థలైనా చూసుకోండి. నాకంటే తోపులు తురుంకాళ్ళు ఉన్నారు జ్యోతిష్యం, చాలా సామాన్యం జ్యోతిష్యంలో. నాకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. కుప్పం ఓడిపోతుందా లేదా అనేది ఒకే ప్రశ్న. సింగిల్ వాడు చెప్పని ఓడిపోతాడు. ఓకే, ఇది మీ ఛాలెంజ్. రైట్. నెక్స్ట్ నగరి విషయానికి వద్దాం. రోజా గారు అక్కడ పోటీ చేస్తారు. ఆమె గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? సో ఇక నగరి వచ్చేసరికి ఆమె జాతకం మొట్టమొదటిసారిగా నేమాని భాస్కర్ గారు నా చేత రాయించారండి. సుమారు 500 పేజీలు నిశితంగా పిన్ టు పిన్ రాసి వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నాతో కొంతకాలం మింగులై ప్రతి విషయానికి ఇలా చేయండి సూచనలు ఇస్తూ ఉన్నాం. సరే, ఎమ్మెల్యే అయిన తర్వాత వారి యాటిట్యూడ్ మార్చుకున్నారు. సో ఇబ్బందుల్లో ఆదుకున్నాం, సుఖాల్లో హ్యాపీగా ఉన్నారు. జబర్దస్త్ ద్వారా ఏదో సంపాదించుకున్నారు. కానీ నియోజకవర్గానికి దూరంగా ఉంటారు. నియోజకవర్గంలో నాకు అసమ్మతి గళం పెరుగుతుంది. చిత్తూరు జిల్లా ప్రధాన నాయకులతో ఈమెకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాం. రెండోది ఓవర్ కాన్ఫిడెన్స్. దైవ బలం కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ముందు పనిచేయదు. సో ఈసారి నగరిలో ఆమె ఓటమికే గ్రహస్థితులు బలంగా ఉంటాయి. సో ఈసారి అక్కడ కొద్దిగా ఆమెకు ఎదురుగాలి వీచే అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా చేసిన పూజలు పునస్కారాలు ఏదన్నా ఫలిస్తే అప్పట్లాగానే 1200 ఓట్లతోనో 2000 ఓట్లతోనో గెలిచే అవకాశం ఉంటుంది. ఇంత చరిష్మాలో కూడా ఆమె గెలవకపోతే ఇంకా ఆమె దురదృష్టంగా మనం లేనొచ్చు. నా అంచనా ప్రకారం నగరిలో రోజా ఓటమి ఖాయమైంది. ఇక 40 రోజులు టైం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేసుకుని దైవబలాన్ని పెంచుకుంటూ చేసిన తప్పులకి వాగిన వాగుడికి ఆత్మ పరిశీలన చేసుకుంటే గెలిచే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో వైసీపీ అకౌంట్లు చెబితే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నటువంటి 900 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో రేడియేషన్ అవుతుందో, సముద్ర మట్టానికి 180 అడుగులు ఎత్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మేజర్ ప్లస్గా మారుతున్నాయి. కాబట్టి పార్టీ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రతికూల వాతావరణంలో
ఈ రోజున గనక ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు లింగమనేని రమేష్ ఇల్లు గనక వదిలేసి, అప్పట్లోనే బస్సులోనే పడుకున్నాను, బాత్రూంలో పడుకున్నాను అని చెప్పుకున్నాడు కదా, అట్టాగా పడుకుంటూ ఆయన పార్టీ ఆఫీసులో కానీ లింగమనేని ఆక్రమిత స్థలంలో కానీ బీ ఫారం ఇస్తే ఓటమి పాలయ్యే వాళ్ళు 112 మంది ఉంటారండి. ఓకే. ఈ బీ ఫారం ఇచ్చే వరకు వీళ్ళు ఉంటారని నమ్మకం లేదు, కొత్త వాళ్ళు రాకపోరని నమ్మకం లేదు. సో కాబట్టి మేదిని జ్యోతిషం ప్రకారం జగన్మోహన్ రెడ్డి డైమండ్ షేప్లో ఆయన వజ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. ఆ వజ్ర వ్యూహం ఎఫెక్ట్ ప్రతిపక్ష కూటమిపై పడింది కాబట్టి ప్రతిపక్ష కూటమి నిలబలు చేసేటువంటి తప్పులే జగన్మోహన్ రెడ్డి విజయానికి పునాదులు అవుతాయని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ. నిన్నటిదాకా ప్రభుత్వపు సర్వెంట్స్, ఈ రోజున వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్. అప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టారు, మేము ఫంక్షన్ ఇద్దాం అనుకున్నాం, చంద్రబాబు గారు సగ్గడ్డల రమేష్ గారి చేత ఈసీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము మీకు ఇవ్వలేకపోతున్నాం, ఇకపై మీకు సంక్షేమ పథకాలు రావు, దానికి మీ చంద్రబాబు గారు అడ్డుపడుతున్నారు కాబట్టి సంక్షేమానికి చంద్రగ్రహణం పట్టింది అని ఇప్పుడు స్వతంత్రంగా చెప్పే అవకాశాన్ని, ఒక కార్యకర్తగా మారే అవకాశాన్ని ఇచ్చింది ఎవరండి? చంద్రబాబు కదా. శ్రీకాళహస్తిలో బొజ్జల కొడుకు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ వాలంటీర్లు ఉగ్రవాదులుగా పోలిస్తే గట్టి చట్నీ అచ్చెన్నాయుడు, అది ఆయన వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదంటే ఆయన పొడి చేసేది ఏ పార్టీ నుంచి? ప్రొద్దుటూరులో ఒక తిరుగుబాటు బావుట ఎగరేసేటువంటి ఒక తెలుగుదేశం రెబల్ క్యాండిడేట్ వాలంటీర్లను గుడ్డలు తీసి బజారు మీద కొడతాం, అది మీకు మైనస్ కాదా? ఆడవాళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ మాడతాం ఎఫెక్ట్ కాదా? 2,30,000 మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారండి? వాళ్ళ బంధుత్వం ఎంతమంది ఉంటారు? ఇవన్నీ ఎఫెక్ట్ కాదా? లారీ డ్రైవర్ నీకు ఇస్తే నీకెందుకు, అడుక్కోవడానికి ఇస్తే నీకెందుకు, టిప్పర్కి ఇస్తే నీకెందుకు? అంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి వజ్రాయుధంలో వ్యూహంలో కూటమి ఇరుక్కొని వాళ్ళు చేసే తప్పులు ఎదుటి వారికి విజయ అవకాశాలు వారికి వారే అందిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయం సునాయాసం అవ్వచ్చు. అట్లాగని చెప్పేసి కూటమిలో వ్యతిరేకత వచ్చింది, ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు, గుడ్డలు తగలబెడుతున్నారు, కార్యకర్తలను కొడుతున్నారు కాబట్టి మనం గెలిచాము అని కనుక వైసీపీ కార్యకర్తలు రిలాక్స్ అయితే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నిర్లిప్తత, ఈ అసహాయత, ఈ తిరుగుబాటు, ఈ ఉద్యమాలు, ఈ కొట్లాటలు, ఈ తగలబెట్టుకోవటం